ఆలోచన చేసుకుంటే అర్థం చేసుకుంటే దాన్ని మంచిగుంటది. పొద్దుగాల్లో లేచి 6 వెళ్ళాలి 7 వెళ్ళాలి కదా లంజతో 7 ఊళ్ళల్లో పోతారు. 7 ఊళ్ళల్లో పోయి పిశాత్మ ఆడుకొని ఆ పిశాత్మ ఆడుకున్న పిశాత్మ వచ్చి నా చేతిలో పడుతుంది. పగడికి 10 ఖర్చు బతిక పెట్టుకుంటా కడమది కూడా పెట్టా బాబు. అయితే ఆ 7 కన్నోడు ఒక్కడే తండ్రి, దానికి కన్నులు గుడ్డోడు. కుసుట్టే మామ, లేస్తే మామ, పొద్దుగల ఇవ్వగానే ముఖం కడుతావా మామ, చెంబట్టుకు పోతావా మామ, వంటలు పోతావా మామ, ముఖం కడుపుతావా మామ, టిఫిన్ చేస్తావా మామ, చాయ్ తాగుతావా మామ, కళ్ళు తాగుతావా మామ, పండు కొంటావా మామ, పొగా తీయన్న మామ, అక్కి దేవన్న మామ, మాటకు మామ అమ్మ మాట్లాడాల్సిన వస్తుంది. అలవాట్ల పొరపాటు ఈ రాజు కూడా మామ అనొచ్చు. అలవాట్ల పొరపాటు అయితే నీకు అనుమానం వచ్చింది దాన్ని మామ దండమని మామ అన్నాడని. అయితే వాడికి 6 వెళ్ళాలి అన్నాడట. వాడి వాడి కూడా అందరికీ కనుక్కుంటూ ఒకటే అన్నాడట. అయితే వాడికి కళ్ళు కనిపించాడట. కొద్దిగా లేస్తే ముఖం లేస్తావా మామ, ముఖం గడుపుతావా మామ, చాయ్ తాగుతావా మామ, టిఫిన్ చేస్తావా మామ, అన్నం తింటావా మామ, వేరే పోతావా మామ, ఉత్సవ పోతావా మామ, రాత్రి అత్త పోతావా మామ, టమాటా మామ మామ అన్నది అలవాట పొరపాటు అండి. అరే బాబా మెల్లగా కట్టుకుంటా చేసుకో, జరా గడగడగా భయమైతుందా? అయితే వస్తే ఒక మన దండం పెట్టినమాట అదేమంటారా? అయితే మా దేశావళి సంగతి చెప్పన్నా. మా దేశావళి సంగతిలో ఈ వస్తువు ఇట్లా ఇట్లా లేకపోతే ఇట్లా రాజవయ్యా. అయితే వస్తే ఒక మన దండం పెట్టడానికి అనుమానం వచ్చింది. ఎట్లా మరి ఈ అసము 2 హస్తాలు ఎత్తివనుకో ఇట్లా లేకపోతే ఇట్లా ఇట్లా రాజవాడి అట్లా వాళ్ళ చూపించండి. చూపించా మనం అట్టు పట్టించకపోతే శాంపిస్తుందా అంటే మరి శాంపి దేశావళి సంగతి అడిగినా మీ రాదు బాబు. అంకడం కొంకడం ఆర్కట్ల సీమా తక్కువ తల్లగారి కొల్లాపడి తల్లగారి గ్రామం మీదే. వినరండి కొడుకులాలే వాడు ఊరు పేరు తప్ప ఎక్కలేడు కొడుకులాలే. సారీ వాడు ఊరు పేరు చెప్తలేడురా. ఏం చెప్పిండ్రా? అంకుడం కొంకుడం ఏమోరా నమ్మతలేదురా రే. కాకపోతే వాని తండ్రి పేరు అడుగురి బాబు. మా తండ్రి పేరు నీళ్ళని రాదు. మా తండ్రి పేరు మందలాపురం. అతని తండ్రి పేరు ఏమని చెప్పిండు? బావ పేరు మానులో పుట్టిన మాను బ్రహ్మచారి. ఒక్కటే తేడా వస్తుందిరా రే. అదే జర్ర వారి ఏది కాదంటున్నావా? అని తల్లి పేరు ఎంత అడుగురు చెప్పరా? మా తల్లి పేరు ఏమి రాదు. మా తల్లి పేరు మంగళసూర బీబీ భరత. వారి వాడు తప్ప చెప్తలేడురా. ఏమన్నాడురా వారి? సురమాదేవి. ఏమోరా నాకు మనసు పడతలేదు వారి. మీరు మాదిగొల్లా? నువ్వేంటి వారా? వారి కులం పేరు ఆడుకో. మా కులం పేరు రాదు. సయ్యద్ మంగళ పట్టాలి దుర్గా కుల కులం
మరి ఏమన్నారు ఇప్పుడు ఆడు అంటే మాది కులం మాది కులం ఒకటి ఆడు మాది కూడా నువ్వు మాది కూడా ఏమన్నారా ఇప్పుడు వాడు ఎన్ని కులాలు కలిపిండ్రా వారి నాకు నమ్మకం వస్తలేదురా నమ్మతలేదురా జర్రా ఎట్లా మరి అంటే జరా డౌటే వాడు ఆట ఆడతాడా ఒకసారి అడుగురి అడు బాబు అమ్మంటున్నా బాబు నేను ఆట ఆడాలంటే కాలు దుమ్ములు వచ్చి కైలాసం ఉంటుంది ద్రవ దుమ్ములు వచ్చి రాజ్యం అంతా రైలు పడుతుంది బాబు మీ రాజు బుద్ధ కింద ఉన్న తిరుసాబలు వచ్చి నా కాళ్ళ కింద వేయాలి ఒకవేళ ఆగో నేను రాజును ఇచ్చగాని కాళ్ళ కింద నా సిరిసాప ఎందుకు అసలు నిర్వహించాడు బాబు ఇప్పుడు చెప్పిన కదా ఆట ఆడుతుంటే కాళ్ళ కైలాసం ఉంటుంది ద్రవ రాజ్యం అంతా రైలు పడుతుందని కదా మిగులుతో తుమ్ము వచ్చి నీ రాజు రాసుకునే దస్త్రాలు పాత విచ్చాలన్నారు అయితే మా రాజు సిద్ధాపనికి వేయాలి లేకపోతే మా రాజు పని చేయాలవా రాజవర్య ఆడు ఆట ఆడతాడ కానీ నీకు తగిన ఉన్న బంగారు సిద్ధాపం మన కాళ్ళ కింద వేయాలంట రాజు అనిపించాడు దానికి ఎంత ఇష్టం ప్రమాణం నేను మా రాజు నాలా కూడా పట్టడానికే రాదు అట్లా అయ్యాడు మా రాజు అన్న అయితే వాడికి కాలు దుమ్ములేసి కైలాసం పోతాడా రవ దుమ్ములేసి రాజవంతం వెళ్ళిపోతాడా మిగిలిన దుమ్మతి మొత్తం మీ దసరాలు నేను అప్పుడు ఇచ్చిన రాష్ట్రంలో ఒక్కరు కూడా పని చేయాలి అన్ని మోతం ఏదో ఒకటి పని చేయదు అట్లా వేయకపోతే వారి అది ఎగిరాయి బాబు ఆట పారం రాజు ముద్ద కింద ఉన్న శిర్షామల కాళ్ళ కింద వచ్చిందా బాబు ఆట ప్రారంభం చేస్తున్నా ఈ రాజు మహాజాగ్రత్త కోసం మనం మామా దండం అరే వాడు ఇంత ఊపిరి అడిగితే మనకి ఉండాలి ఇంత ఉండే మీరు అలవాట్ల పొరపాటాలి అలవాట్ల పొరపాటు మంత్రిల బాయిలోని మంచులాడి మంత్రిల బాయిలోని మంచులాడి అగలేని అమడుకుండ వీగమింగిన అగలేని అమడుకుండ వీగమింగి చూస్తే పెద్దవాళ్ళ దారిపడం తోమింగిన పెద్దవాళ్ళ దారిపడం తోమింగి చూస్తే పెద్దవాళ్ళ దారిపడం తోమింగి చూస్తే చుట్టూ వంద మంట రోజులు మింగిన చుట్టూ వంద మంట రోజులు మింగిన చూస్తే రోడ్డు మీద కోడి పిల్లల రోజులు మింగిన రోడ్డు మీద కోడి పిల్లల రోజులు మింగిన చూస్తే రెండు గట్ట మింగిన రాయి చెట్టు ఉడతమింగిన పూర్వంత రాయి చెట్టు ఉడతమింగిన చూస్తే పూర్వంత రాయి చెట్టు ఉడతమింగిన చూస్తే కట్టమీద కరుతుమని కాకి మింగిన కట్టమీద కరుతుమని కాకి మింగిన చూస్తే నిమ్మకాయలతో రంగులన్నీ కొబ్బరికాయలతో మైలను తీసి అది మానవాడు కదండి మాకు రాజుగుడేరు బిడ్డలను రాజు కొడుకును వాళ్ళ భార్యను అందరినీ కూడా ఒకటేసారి గుర్తులు పెట్టుకొని తింటాం కొబ్బరికాయలతో మైలు తీసాము మొత్తాన్ని బాలిక తయారేసాము బాబు బాబు మొత్తాన్ని బాలికల కూర్చో బాబు నా రమణ ఉంది రమాదోల్ అవును ఆ టీషర్ట్ వాడే బాబు నీ భుజం మీద వేసుకుంది ఇది పెద్దోళ్ళ ఆ టీషర్ట్ వాడే ఓ నేను
కూర్చుంటా అరే బాబు నా ముంగట మంగళార్తులు పెట్టాలి ఈ రాజు కొడుకు శుక్లాచార్యుడా శుక్రాచార్యుడు. ఆ శుక్లాచార్యుడు వచ్చి నా ముందర సంగలీలం అయ్యాలి ఎట్లయితే ఈ పాలిక లేస్తుంది లేకపోతే లేవదు అయితే మా రాజు ఈ నాగలాకొండ పట్టణానికి రాజు వాడు పిచ్చగాని నేను ఎట్లా మోయాలంటున్నా దానికి ఏమన్నా ఆహా బాబు నాగులాకొండ పట్టణం లోపల నేను రాజును రాజు పిచ్చగాన్ని ఎట్లా మొయ్యాలని మీ రాజు ఎర్రమిగి బాబు కచేరి మీదకెళ్ళి రాలేదనుకో నా డోల్లో ఉంది దెబ్బదయ్యం పిక్కర ఉంది పిరంగదయ్యం పుట్ట ఉంది బిడిగదయ్యం 3 దయ్యాల బాధ్యత విడిచిపెడితే ఒకటి నత్తి మీద ఒకటి కొత్త మీద ఒకటి కాళ్ళ కట్టుకు 3 దయ్యాలు పెట్టి బిసుకుతుంటే ముంగటికి హైక్కు వెనకకు పరుక్కు తుడుము కొట్టి పాలకి కలిసి వాళ్ళ ఉడం శీతం పాలే ఏంటా? అంతే సరే సరే రాజవర్య రాజవర్య తింపిడం 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 అని మళ్ళీ కడక తింటే పాలికాడ పెట్టినాం వచ్చేసాం మన మేడలో పెట్టినాం రాజవర్య అయితే మేము 7 పోయినా పాలికలు ఇవ్వలేరు పాలిక ఎట్లా లేవాలని అడిగితే వాడు ఏం చెప్పిండు కదా మీ రాజు వచ్చిన ముంగడు పట్టాలన్నాడు దండే దండే రాజు పాలిక దండే రాజు భార్య చంద్ర పట్టాలి దండే అది కూడా భార్య కమలచ్చి రాజురావు కూర్చొని ఏ బిచ్చగాని మోస్తే పుణ్యం వస్తుంది రాజవర్య పుణ్యం వస్తుంది రాజా అన్నము మా రాజు రాడు మొయ్యాడు అని అన్నం 6 బిడ్డలు రా వాళ్ళు మంగళాంతులు పట్టుకున్నాడు నీ కొడుకు శుక్లాచార్యుడు దొంగలికి మోయాలన్నాడు రాజవయ్య అట్లే నువ్వు మా రాజు నేను వాడు బిచ్చగాడు నేను రాజును ఆ తక్కువ మీద కూర్చుంటే ఎట్లా అంటే వాడు డోలో ఉంది దొబ్బదయ్యం ఇక్కడ ఉంది బిడంగదయ్యం గుట్లో ఉంది ఉడిగదయ్యం 3 దయ్యాలు భారతీయ పెడితే ఒకటి తలకు ఒకటి బొత్త మీద ఒకటి కాళ్ళ కట్టుకు 3 కలిపి విసుకుతుంటే ముంగడికి వైక్కు వెనుక కొరుకు ఇవాళ ఏంటే టాక్ టాక్ అట్లా మరి బిచ్చగాని మోస్తే ఏం కాదు రాజా మంచిది చాలా పుణ్యం వస్తుంది మీకు ఇక తప్పదంట అయ్యయ్యో నేదయుమా తమ్మడా మా నాగలాకొండ పట్నం రాజనరభూపతి నిన్ను సాటింపు చేయమన్నాడు బిడ్డ ఏమని సాటింపు చేయమని అంటే ఇళ్ళల్లో ఉన్నోళ్ళు ఇళ్ళనే బాయికాడికి పోయిన వాళ్ళు బాయికాడినే శేన్కాడికి పోయిన వాళ్ళు శేన్కాడినే ఎక్కడోళ్ళు అక్కడనే ఉండు మరి రాజు మెరిబిడి వెళ్తుండు ఎవ్వరు దర్బాలు పెట్టుకొని ఇళ్ళనే ఉండు అని సాటింపు చేయమని రాజవర్య తిరుగుతుండు ఇళ్ళ కాడు ఇళ్ళనే బాయికాడు పోయిన బాయికానే చేనికాడు పోయిన చేనికానే ఎక్కడో ఎక్కడే ఉండాలి ఏమన్నా సాటింపు చేసాము అయితే మా రాజవర్య ఏం చెప్పిందంటే ఏమంటది కానీ ఈ రాజు ఎన్ని వరాలు ఇస్తాను నీకు 25 వరాలు ఇస్తాడు నేను 50 వరాలు ఇస్తా అయితే నేను చెప్పినట్టు చెయ్యి చెప్పు బావి కాడికి పోయినోళ్ళు చేను కాడికి పోయినోళ్ళు చెలక కాడికి పోయినోళ్ళు గొర్రె కాడికి పోయినోళ్ళు గోదల కాడికి పోయినోళ్ళు ఊళ్ళో ఉన్నోళ్ళు కొత్త కొత్త బట్టలు కట్టుకొని బజారు పంటి అందరూ బజారు పంటి నిలబడమని చెప్పు నాకు పైసలు కావాలి ఓ ఇస్తా మా రాజవారి అంటే మా ఊరు ఎప్పుడైనా ఇస్తాడు అట్లుంటది మా రాజవారి అంటే మా ఊరు కాబట్టి ఎప్పుడైనా ఇస్తాడు నువ్వు ఇవ్వవు అట్లా ఇస్తా చూపిస్తా అట్లుంటది ఫస్ట్ పైసలు ఉత్తరకాత లేదు మా దగ్గర సరే సరే ఇవ్వాలి మరి మీ అత్తడు అయితే మా రాజవర్య మెరిమి తిరుగుతుండు చేనికాడికి పోయినోళ్ళు బాయికాడికి పోయినోళ్ళు గొర్రెగాడికి పోయినోళ్ళు బర్రెగాడికి
పోయినోళ్ళు ఇళ్ళకి వచ్చి మంచిగా తయారయ్యి వాళ్ళు కొడతారు మెల్లగా వాళ్ళు కొడతారు మెల్లగా నన్నోళ్ళు కొడతారు కింద మరి మేడి మీద తిరుగుతాడు మంచిగా తయారయ్యి బాధ నిలబడాలి రాజవయ్య అయ్యయ్యో నే దైవమా అయ్యయ్యో నే దైవమా ఆది పూర్వకాలమా రాజనారాధుడు అడిగోగా దగ్గర ఎడికి ఎర్ర వచ్చను ఇక వడాలెల్లా వచ్చను ఇక మేడాలెల్లా వచ్చను ఇక కలవోరి మేడలకు ఇక రానే వచ్చే నరదా వారి శుక్లాచరణ మీ మమ్మీ ఎడిపోయిందిరా కమలచ్చి ఏం చేస్తుందా ఇంకా ఇంట్లోనే ఎప్పటికి ఇంట్లా ఒకసారి పిలువురా నువ్వు మొద్దుగానే ఉన్నావు నేనెంత విషయాలు ఉన్నావు నాకన్నా ఎక్కువ అయితే నువ్వు ఉన్నవా ఉన్నవా తిన్నరా తిన్న ఇప్పుడే కూర్చున్నా ఉన్నవా అంటున్నానే ఉన్నవా ఉన్నగాని ఉత్తలేనరా ఇప్పుడు చేసి బట్టలు నాయన రమ్మంటుండు నాయనమా ఇక బట్టలు చేసి పడ మీద కూర్చున్నారా నాయన అమ్మ బట్టలు చేసి పడ మీద కూర్చున్నాను అరే దానం చేస్తుండే ఇప్పుడే దానం చేసిన దానంలో మనవాడే కదా నాయన దానంలో మనవాడు నిత్యం దానాలు ఎందుకు చేస్తారా సరిగోపులు పోసుకొని రమ్మంటుండే ఇప్పుడు సబ్బు పెట్టుకుంటుండ్రా తప్ప ఈ సబ్బు మీద మనవాడే కదా రమ్మంటుడు సబ్బు రాసుకుంటున్నాను చెప్పు నాయన అమ్మ మమ్మల్ని సేపటికి సబ్బు లైపోయి సత్తులు కానీ అరే సబ్బు పెట్టుకుని నీళ్ళు పోసుకుంటున్నాయి అయిపోయింది ఆయన అమ్మ నీళ్ళు పోసుకుంటున్నాడు నీళ్ళు పోసుకుంటాడా అది కాదురా మళ్ళా పోయినాక దానం అరే దానం అయిపోయింది తయారు వేసుకుంటున్నా అయిపోయింది నాయన అరే అన్ని వేసుకున్నాను సీర కట్టుకుంటున్నా సీరే నాయన అమ్మ సీర కట్టుకుంటుందండి అరే లంగ దొరుకుంటు లంగ లూసైనా గట్టి కట్టుకుంటు లంగ అది లంగ లంగ కట్టుకుంటాడు నాయన లంగ కట్టుకుంటాడు అరే బాడే వేసుకుంటున్నా బాడే అరే బాడే బాడేసుకుంటున్నారా బాడి బాడి అరే సీర కట్టుకుంటా అయిపోయింది కొంగ వేసుకుంటున్నా సింగిల్ వేసుకుంటున్నా అరే నెత్తి చూసుకుంటున్నా నెత్తి చూసుకొని పట్టుకొని పెట్టుకుంటున్నా నాయన అమ్మ పట్టుకొని పెట్టుకుంటుందండి అద్దం పట్టుకొని పెట్టుకుంటున్నాడా అమ్మ నాయన అని వచ్చుంటే మావాడ గారు ఏంటట్రా ఏంటయ్యో ఏంటో ఏడుకొచ్చినా అయ్యో తీసుకుంటే ఇట్లా అమ్మా మన నాగలాకొండ పట్నం లోపల ఒక బిచ్చగాడు వచ్చింది బిచ్చగాడు వచ్చిన దానికి మన పచ్చని పాలిక తీసుకొని ఆ పాలిక లోపల వాడిని కూర్చుని పెట్టుకొని మన నాగలాకొండ పట్నం ఆ పట్నం లోపల 6 బాజాలు తిరిగి ఈ 2 మండల కూడికాడ తీస్తే వాణి దేశం వాడెళ్ళిపోతాడట మన ఇంట్లోకి మనం రావచ్చు అమ్మా మన పిల్లలు ఉన్నారే బిడ్డలు బిడ్డలు వచ్చి మంగళారతులు పట్టాలి ఇగో మన వీడు వారి సొంగలేని మొయ్యాలి వారి ఇగో నేను ముందట పట్టుకుంటా నువ్వు వెనుక పట్టుకోవాలి అవి బోనాల కారు ఉన్నాయి స్వామి వారు దేవుడు
అతన్ని పాలికల దేవుడే కూర్చున్నాడు బాధ బాధలు పొంటి దేవుడు పోతాయన్నాడు స్వామివారు దేవుడు నాకు ఆరాగూరు వదినలు కట్టా చీరలు చిలక పొప్పెడ చీరలు సింగులు ఎల్లడగ వదిలేలాకు వరుసలు వరుస పెడతానన్నాడు మాయా చిత్తను దేవుడు తీసుకున్నాడు ఏడు తీర్రా రంగును చిత్తావయ్యాలని పెరుగు సింగులప్పాకుంటను చిత్తనవయ్యాతోని రంగులు చిత్తావటను రంగులు చిత్తావటను ఏమైంది బిడ్డ ఏమైంది బిడ్డ చీరల రంగ ఏమంటావు బిడ్డ ఏమంటాడు అంటలేదు ఇంకా ఇంకా పట్టు పితాంబరాలు తెస్తాం ఏమనకు బిడ్డో వరగూరి తోడు ఎడగూరి తోడు నాకొక్క బామ్మర్దికి వరుసలు వరుస పెడతానన్నాడు తయారన్నా చేసను తండే పొంటి దప్పను అయ్యో కచ్చున్నానే కూర్చొను ఆయన పడే కారుతుంది పాత బుక్కల పడ్డది కారుతుంది ఆయన కారుతుందిరా ఆయన గ్యాలెట్ పాడుకోవంట అద్దరు గ్యాలెట్ సుడిగా అంట గ్యాలెట్ పొట్టగా అంట ముక్కలు అంటనే అరే వారి అన్నకెళ్ళి కాబట్టి గుట్టలు అంటనే అంతా అంటలేను ఇంకా వద్దురా వద్దు మోటు భాష బిడ్డ అది కాకపోతున్నా 1000 రూపాయలు ఇక జరానికి పట్టుకో బాబు బజార్కు పోదా ఇది మాతవాడ కట్టు కదా బస్ హనుమాన్ గుడికి ఖచ్చితంగా దేవరాలు హంగా మామ నా లగ్గానికి ఏమరా మామ నా కాళ్ళేమి కడగవు నా లగ్గలను చూడవనుకుంటు దేవరాలు 25 వరాలు తీసిండు మామ రాజా ఇగో చెప్తున్నా నోరు మూసుకొని చేత పట్టుకో ముట్టినాదే మామనే రాగలుసు ముట్టినాదే మామ అరే బాబు మామ ముట్టింది ఓలూరు గారు అంటే మా రాజుకు చాలా పెద్ద తండ్రి అనుమానం అడుగుతున్నాం కదా ఓలూరు గారు అంటే పిల్లలు ఇచ్చినప్పుడు కాలుగా కన్నుగారు పోసినప్పుడు ఓలూరు గారు ఇస్తారు మన లగ్గానికి రావు నువ్వు చూడవు అది కాదు పోదు కానీ ఏ చెల్లె ఓ చెల్లె ఓ అక్క అలా తిమ్మిచ్చుకోడా మీరు అయ్యో టాపర్ పాడుగాను టాపర్ పోతే మంచిగా పోయావా జాగలేదా జర పిలి దాన్ని గల్బలు పట్టుకోవాలి బాబా గిరికి మా దగ్గర రండి రాజా బాబు ఓలూరు అంటే బాబు నేను ఓలూరు గారు సన్లే బాబు మీరు రాజులు నేను బిచ్చగాన్ని రాజులు మోస్తా పెద్దలు కదా నాకు ధర్మం కాదని నన్ను ఊళ్ళో దింపిర్రు కాబట్టి ఊర ఖర్చు తూప ఖర్చు ఇచ్చిన రాజా ఓలూరు ఖర్చు కాదాట ఊరు దింపిందానికి ఊర ఖర్చు అట అది తూప రాజు ఇచ్చిండట నీకు బాబు ఏమన్నాడు మీ రాజు మా రాజు అయితే వాళ్ళ తోడ ఒక శల్య పుట్టిందట శల్యలకు ఒక కొడుకుండట ఎప్పుడైనా సరే వచ్చి
బ్రహ్మ వేషం కట్టి ఆయన బిడ్డ నెచ్చుకొని పోతాడట ఒక కట్టాడు అయితే ఆ పిల్లగాడు రాకపోతే ఒక కట్టి కట్టమన్నా బాబు ఒక్కడే కాదు కింద కట్టు కింద కడతా మీద కట్టు మీద కడతా నన్ను కట్టు బాగా బిగించి కడతా అయితే రానివాడు వస్తే ఉత్తగా పోనేవాడు పొద్దుముండ కొడుకు అచ్చా రాదురా ఎందుకు వస్తున్నావు రాజా వాడి కట్టి బిగించి కడతాడు అయితే ఆగ్రా ఆగ్రా ఆ కట్లలో పడిపోతాడండి అల్లుడు బాబు అయితే రాడు నేను వచ్చే ఉత్తగా ఓడన్నా అంత అనుమానం లేదు అయితే మీద కట్టు మీద కడతా కింది కట్టు కింద కడతా నడుము కట్టు చాలా బిగిచ్చి కడతా కదా అయితే మీద కట్టను ఆపాలి మీద కట్టును తప్పించుకుండో కింది కట్టును ఆపాలి కింది కట్టును కూడా తప్పించుకుండో నడుము కట్టు ఉంటది కదా ఆ నడుము కట్ట వాడి అక్కడనే మరణం అవుతుంది అన్నట్టు లెక్క రాజా ఎన్నో ఇప్పుడు ఏమి ఉత్త గట్ట 2 పావురం గుడ్లు కావాలి అడుగు దాచిపెట్టి గుడ్ల స్వామి వారు దేవుడు 2 పావురం గుడ్లు దేవుడు వేసుకున్నాడు శివుడేమో దేవుడు ఎవర్రా ఆయన వచ్చి కండ్లెట్లు పోయినాయి సన్లెట్లు వచ్చినాయి కండ్లెట్లు పోయినాయి సన్లెట్లు వచ్చినా బాడీనే గాని బాగా చేసినాడు ఒక్కడు ఉండడు తలంతా బలగమే కానీ తలలు పెట్టాడు ఓడలేడు అమ్మా చెల్లమ్మా ఏమై నీ కన్ను నేను బాగా చేస్తా బాగా చేసి చక్కెర పెడతావా ఇటువంటి కొల్లిగాలను కొత్తపేట కొంతమంది చూసిన కానీనమ్మా ఎవరినన్నా చూడు కానీ నీ కన్ను బాగా అయినా దండ బట్టి జోకు పెట్టు మరి ఇటువంటి వాళ్ళు ఇచ్చిన ఈప్తులన్నీ కళ్ళు మంచి అయితే అంటే గుళ్ళలో పెడితే భూతు పట్టిపోతున్నాయి అందులో వీడొక్కడు అమ్మా అందరిని చూడు నన్ను చూడు నిన్నేం చూడాలంటే నాకు కనిపిస్తుంది చూసుకోటి కనిపిస్తుంది ఇప్పుడు 25 ఇది కాకపోతే పావుచే కాబట్టి అధ్యక్ష ఇవ్వతా నేను పెడతావా అయ్యో బండారు సంచులా దేవుడు బండారన్న వచ్చను రావమ్మ చెల్లమ్మనయ్య చందు బాగా చేస్తున్నా చాలా రోజులు బిడ్డ కనిపించకు వారి ఈ బంగ్లోకి వారి ఈ బంగ్లో బిడ్డ ఇది వాళ్ళదిరా వారి అసలు కానికే పుట్టేవరా నువ్వు అట్లా కాదు బిడ్డ అప్పుడప్పుడు నాకు కళ్ళు కనిపించకపోవు కదా ఇక కన్నం పోసాక నాకు మంచి మాట ఉండే బిడ్డ మాట ముచ్చట సోపత్కి మాట్లాడదామని పోతే ఆయన పంచకు పాపోసులు ఇచ్చాడు ఆయన పాపోసుల నా ప్రాణం పడ్డది ఇక నువ్వు సట్టుకుని చదివించినావు అరే ఏరిగా ఇగో పావుషే చక్కెర అంటే పుణ్యానికి వస్తున్నారు విద్య 25 వరాలు తెచ్చి అమ్మతి అడ్డమైన వాసులు ₹1 కూడా ఇస్తలేదు వారి వానికి ఎందుకురా వాని కలకలమ నాకద్దు కులాల మీద పొగాకు నలక పెట్టి చేద్దాం బాబు బాబు పొగాకు నలక దూరాల మీద ఉన్న నలక పొగాకు బాబు చక్కెర పెట్టమన్న కదా పొగా నాకెందుకు దాదాపు చక్కెర పెడితే 25 వరాలకు మునుగుతాము ఈ నలక పొగాకు పెట్టమందా బాబు నేను 25 వరాలు ఇస్తున్నా కావాల్సిన చక్కెర పెట్టి నాకు సరే అరే అయ్యో ఏమరాదు ఏమనుకున్నాను అబ్బా
చెల్లమ్మ నువ్వు పావు చేసి చక్కెరకే ఓర్వలేవు నీ కన్ను ఉంచాలన్నాడు స్వామివారు దేవుడు అమ్మా చెల్లమ్మ నీ కన్ను చేత కనబడుతున్నాయా మన మప్పులు కనబడుతున్నాయా విద్య దూరం కట్టేటోళ్ళు టవర్ కనిపిస్తుంది కానీ దగ్గర ఉన్న వాళ్ళు కనిపిస్తలేదు. దూరం చూపు ఎక్కువ ఉంది, దూరం చూపు ఎక్కువ ఉంది, దగ్గర చూపే పోయింది చూడు. ఇప్పుడు చెప్పు దగ్గర చూపు కానా అరే దాకాళ్ళ పోతే కూడా రావు, నువ్వు వేరే చేస్తావు. సరే కానీ రావమ్మా చెల్లమ్మను కన్ను బాగా ఎత్తున్నా దగ్గర చూపే ఎత్తున్నా నువ్వు దగ్గరికి అవుతున్నావే కానీ కనిపిస్తలేవురా, మళ్ళా కనిపిస్తలేవురా. మన మొడై ఇప్పటిదాకా పోయాడు పోయి ఆడు వీకెండ్ లేదు లేదు వాడు పోయిండు స్వామివారు దేవుడు స్వామివారు దేవుడు రారా దోబేర పదహారు శివుడేమో దేవుడు కొట్టుకుంటాను అక్కలానే వాడుకో దేవుడు ఏరావో చదువు దేవుడు బాగా చేరు కూడను పురాణి సోకున్నాడు కాపల్లా మేడలకు దేవుడు అన్నావో చదువు రెండు గట్కాము చదువు దేవుడు సోకున్నాడు స్వామివారు దేవుడు కాపల్లా సొప్పాములు సొప్పాముల్లా కొట్టను రెండు సొప్పా కట్టలు దేవుడు సోకున్నాడు స్వామివారు దేవుడు శివుడి ఓడోళ్ళము పట్టము పడమాట పట్టము పడమాట మంగళ కత్తుల వాడు మాలు కడికే దేవుడు దేవుడన్నా వచ్చిన దేవుడు కడాగైను కడను దేవుడన్నా వచ్చను కడాగైను మీదను రెండు లేకుంటెలు రెండు లేకుంటెలు కావాలన్నా ఉన్నాయి గుట్టెలు పోలాదు చనువు గుట్టెలు పోలాదు చనువు రెండు సొప్పా కట్టలు రెండు గట్టాముద్దలు దేవుడన్నా వేసను మరో గైను మెరిగి దేవుడన్నా వచ్చను రెండు పెద్ద పుల్లురా పెద్ద పుల్లు కావలి దేవుడు పెద్ద పుల్లాదు చనువు బాగా చేరు కూరను పెద్ద పుల్లాగే చనువు అవి మోసాలు దేవుడు మరో గైను మెరిగి దేవుడన్నా వచ్చను ఏను అంటారు ఎర్ర దీవా కావలి దాను అంతాగండు దండు దీవా కావలి హిమాలయదు చనువు బాగా చేరు చక్కరి దారవాడ వచ్చను అవి మోసాలు మరో గైను మెరిగి దేవుడు ఏరావో చనువు 12 శిరస్సులా ప్రతాపీనాగను నాగేంద్రుడు కావలి కావాలన్నా కంపెత్తను మూట కట్టే దేవుడు అయ్యో రారాదు విప్ప లక్ష వేల కమ్మిడి వచ్చింది 1,00,000 వేల కంపెట్ల మూట కట్టుకున్నాడు 1,00,000 వేల కమ్మిడి మూటలు తెచ్చిండు దేవరాజు చిక్కునే జేడలను దేవుడు మూడుకోకున్నాడు దేవుడు కోమిందాలన్నాడు మాలో కింద దుంకెను స్వామివారు దేవుడు ఎంతో మళ్ళీ చూసెను అయ్యో రారాదు వీరప్ప చిక్కు జడల్ల బామను మూడుచుకొని కోమిందని మాల కింద దుంచి అందులో ఎలుక మళ్ళీ చూసే వరకల్లా మంగళ కత్తుల మారు నా కొరకు మామ ఈగబోతే ఈగ వెళ్తుంది దోమతో మొదలుతుంది ఇంత సింగారమైన మాల కట్టమన్నాడు ఎడవకాలు కొందు ఎడవ కుడాలంద గుడికాలు కొందు కూర్చుని మోదండి అంతే లాభ్రాధముతో చాలిచ్చి తన్ను ఇక్కడ పుచ్చేసన్నము పాలు కూడా నెల పట్టమైన స్వామివారు దేవుడు సాగున్నాడు
చేసిండు ఏడు పంతుల మాయము చేసిండు దేవదాసు అందులో ఏడు గంటల మాయము చేసిండు ఏడుగురు వాళ్ళను గుడ్డివాడు మామ గొరి యొక్క తల్లి ఎవరి పొందలను వాళ్ళను తోలిండు స్వామివారు దేవుడు ధర్మనేవయలము తండ్రు బాటావటను దేవుడు పోతాయుండడు చిన్నవాడు నాకే తమ్ముడు ఊరే శాలింగము నాకే వాళ్ళను చంద్రుడు వీరయ్య మల్ల నాకే బావును భగవంతుడు వీరపురు దేవుడు పోతాయుండడు పురుషటి పోతాలే నిలియది దియ్యలను వాయిటి వెలుపోలే వాదం నాకే వాళ్ళను భగవంతుడు పోతున్నాడు అయ్యో బామా కవరదు తీసుకొని చిక్కుదెల్ల ఉంచుకున్నాడు నాగా కొండల తులసి దేవరాజు ధర్మహయ్యాలను దండ బాట పట్టుకొని భగవంతుడితో సమ్మల ఉడకతోనే పువ్వులు దప్పతోనే గంధము వారతి నీ వల్ల అన్ని తీసుకున్నది వాడికో దగ్గర రావచ్చును మంగళ గత్తల మాలు కాడి కొచ్చను మామిడి గండ్ల చూస్తే పట్ట తమ్మల మల్లమ్మ మంగళ గత్తల మాలు కాడికి వచ్చి చూసింది తమ్మల మల్లమ్మ ఉడకతోని పువ్వులు తప్పతోని కన్నా భారతిని మళ్ళీ తీసుకొని చెమ్ముతోని ఉత్కం తీసుకొని వచ్చే వరకల్లా మాలంతా నేల పట్టమైంది లబా లబా తల్లిరా మొత్తుకుంటా తల్లి కొండు బాబుల కొట్లు నాగేంద్రునికే వేసను అదే మోసాగను మరో మీదకి అయ్యో దేవుడు అన్నా వచ్చను ఇలా గుండా ఉన్నది ఇలా లేకుండా దేవుడు అన్నాడు చనువు ఇలా గుండము దాటను మరో మీదకి దేవుడు అన్నా వచ్చను
మాల ఎక్కిండు మాల మీద వండుకున్నావు కామరది రాత్రి రొమ్మ మీద దుంకిండు దేవరాజు చల్లంగా చల్లంగా బతుక విడిచిన్నాడు ఉరికి పాడి బాబను ఉరికి పాడే బాబను ఉరికి పాడి బాబను ఉరికి పాడి బాబను బాలకామారదినే బాలకామారదినే నీకు నానే లేచును నీకు నానే లేచును ఎడమ చేతావడును ఎడమ చేతావడును మాలు కింది గెసును మాలు కింది గెసును మాలు కింది గెసును మాలు కింది గెసును ఎడమ చేతవట్టు మాలు కింది గెసున్నాడు అబ్బబ్బా నేను వాళ్ళు ఎడమ చేయి కిందికి రాకపోతున్నా ఎడమ చేతవట్టు నన్ను మాల కింద వాడేసిందనుకోండు దేవరాజు దేవుడు నిజా రూపాలు వచ్చను నిజా రూపాలు వచ్చిన మగల కచ్చల మాలు మగల కచ్చల మాలు ఎక్కే దేవుడు మాలు ఎక్కే దేవుడు కామరది బాగానే వెక్కి నాకా చెప్పు అదేవయ్యా బాను బావనా బావా అడిగినా బావను బావనా బావను అదేవయ్యా బావను అదేవయ్యా బావను కరబొట్టు మిరికి వాళ్ళ కడిగే కాల కడిగే పొద్దులు చాలా బావు పొద్దులు చాలా బావును పొలవ దూర బావును ఆగే 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 ఆగలే ఆగలే లంగానికి పోతూ పోతుంది బాబా పోదాము అడవిలో ఎదురు చూస్తున్నాడు ఎందుకైనా మంచిదే ఒడ్డు బారెక్కున్న చెముంది మీద వాళ్ళకు నీకు దీనికి దీనికి నీ పెళ్ళానికి చేసుకుంటా ఇంకా పెళ్ళమైతే కాదా నీ పెళ్ళానికి రాజ్యంబా నీ పెళ్ళానికి నీకు చాలా ఇగో నీ పెళ్ళ ఇగో రోజు ఒకసారి ఫోన్ చేస్తున్నా ఇగో నీ పెళ్ళాము నీ మీద ప్రేమ పెట్టుకొని సున్నంలో పొన్లో ఎండిపోయింది ఇక గోడకేసిన శిల్పయ్య లెక్క మొత్తం ఎండిపోయింది అలాగే బెంగ పెట్టుకొని ప్రేమ పెట్టుకొని అయ్యా నుంచి చెప్పింది అమ్మా నాడు కలిసి చదువులు వాయిక నాకేం చెప్పినావు బాబా వీరయ్యా నేను చిన్నదాన్నైనా బుద్ధికి పెద్దదాన్ని కాబట్టి మా అయ్య తాళం చెట్లు నాకు ఇచ్చేది కాబట్టి ఉప్పుల ఉప్పు పప్పుల పప్పు తప్పదీసి మన యొక్క లక్షానికి 1 లక్ష రూపాయలు కోమటి చెల్లమ్మ దగ్గర దాపెట్టాను అనగా నేనేమన్నా ఏమన్నావు ఈ 1 లక్ష రూపాయలు అనగా మా అక్క మా కాలి దవిడకు కోదావిడ వేసుకొని ఉంచినంత కాదు కోదాంపమ్మన్న అన్నప్పుడు నువ్వేమన్నావు మా అబ్బగారి కాకుండా అయితే మనకు కాకుండా అయితే బాబా నడమ కోమటి చెల్లమ్మ దీన్ని పోయేటాయి అది పోయి వస్తా తీసుకున్నా భూమి మీద ఉంచే విధానం అంటది ఆకు మీద ఉంచే విధానం హారదని దంతాకు మీద ఉంచి భూమి హారక ఉంది అసలు పోయినావా మాకు తీసుకొని రాలేవు చెప్పేది మొత్తం సోమవారం సోమవారం ఉందా వచ్చిన ప్రేమ ఉన్నది నాకు కూడా తీసుకుని ఆగమాగం తీసుకొని బట్టలు గుడ్డేసులో పెట్టుకొని కూడా వెళ్దామా వెళ్ళినా కూడా దాటినో లేదు వాడగట్టు వాసన అంటే ఏమన్నా లేదు సార్ రాత్రి కాదే వారం వాడగట్టు వారం సోమవారం నాడు పుట్టింటి అడవిలో బయట పెట్టారు సోమవారం నాడు సోమిడి తల్లినట్టు పోకూడదు అన్నారు మరి సోమవారం తెల్లారి మంగళవారం రానుంటుంది మంగళవారం నాడు పోదామండి మంటల్లో పడ్డట్టు మంగళవారం పోల మంటల్లో పడ్డట్టు కొత్తగా అత్తగారికి వద్దన్నారు సరే మరి మంగళవారం తెల్లారి బుధారం రానుంటుంది బుధారం నీకన్నా ముందు నేనే బయలుదేరిన బుధారం ఏమో గొర్రె తినము పుట్టింటి అడవిలో కడప వెళ్ళా అనగానే బుధారం కోలే గొర్రె పుట్టిన తినము కాబట్టి అడవిలో కూడా అన్నారు మరి బుధారం తెల్లారి బేస్తారం రానుంటుంది బేస్తారం కూడా వెళ్దామని సమయం అయింది వెళ్ళినా గాజిరెడ్డిపాలె బైపాస్ బైపాస్ అంత దూరం వచ్చినా మరి నేను అంతకు ఇందాక వస్తుంది బండి వేసుకో ఏ కారు నడిపిస్తా తిరుగు వేస్తారు అంటే ఇక వెనకగే మరణం శుక్రవారం రావుతుంది అర్థం శుక్రవారం ఆడవిళ్ళలో దాన్ని శుక్రవారం ఆడవిల్ల పోకూడదన్నారు శనివారం రానుంటుంది శనివారం శనేశ్వరం ఎంబడి పడ్డాడు అంటే అటే ఆదివారం రానుంటుంది ఇక ఆదివారం అంబల్లో పోతే పోవద్దన్నారు ఆదివారం ఆడవిల్లు అసలే ఇల్లు వెళ్ళకూడదన్నారు
మళ్ళీ సోమవారం రాలేదు నువ్వే రానేస్తుంది కానీ ఒక మాటనే నాకు వచ్చింది ఏమని అడగొచ్చా ఒకటి లేకపోతే రెండు అడుగు నీ అసలు దాన్ని నా అసలు చేసుకుంటే ఇక తిరుగు మరుడు అయిందా అప్పగారింటికి ఎప్పుడైతే వస్తుందో ఆ పోరు నా పిల్లలందరూ కట్టుకుంటాను వస్తాడు ఇక నీకు రోజుకొక్క వారం వారానికి ఒక్క కూర ఇలా సోమవారం సోమ వెళ్ళినట్టు వాడు మారిపోతాడు మంగళవారం వస్తాడు మంగళవారం అంటే మళ్ళీ మారిపోతాడు మళ్ళీ బుధారం వస్తాడు పుట్టి బుధారం అంటావు మళ్ళీ వస్తాడు ఇక ఆడు తిరిగి తిరిగితేనే ఉంటాడు ఇక పిల్లలు చూడు ఏడాదికి ఇద్దరు పుడతారు ఏడాదికి ఇద్దరు కొడుకు పిల్లలు ఇద్దరు మోసగా 9 నెలల ఏడాదికి ఇద్దరు ఉంటారు అరే అటు డెలివరీ నెలకే మళ్ళీ ప్రెగ్నెంట్ సరే కానీ బావా ఇప్పుడు పోదామంటున్నా అంటున్నా ఇగో కానీ నర్వమ్మ బావనే ఎదురు చూసు బామను నర్వమ్మ బావను బాలకామారాధియ భగవల్లా శివ పూజ మోహిని కామారాధ కడపల్లా శివ పూజ కళగొట్టు బామయ్య కామారాధియ నీతో వస్తానని చెప్పేస్తావు ఆగు అమ్మా ఇది చదదాకిన పానం నాకు అరే ఎవరు వారి అరే పండుకోండి పండుకోండి వాళ్ళు ఇచ్చే తినని లేకపోతే పడుకోండి ఇంకా వండిపోతారు మీరు వంట. సరే కానీ అయితే ఇప్పటికే చదదాకిన పానం నువ్వు మళ్ళీ పోయి వస్తావని నాకు నమ్మకం ఎట్లా నీతోడు బాగా వస్తాడు ఇటు వస్తాడు అమ్మా కాదు కాదు నాకైతే నమ్మకం లేదే మరి ఎట్లయితే నమ్ముతావు బావ నాకైతే నమ్మకం లేదు ఏ మా అయ్యమ్మకు మా అక్కయ్యలకు చెప్పి తప్పుడు వస్తాడు పోయి వస్తా బాబా నువ్వు వస్తావని నమ్మకాలు ఎట్లా ఏ లేదు బావ తప్పక వస్తా ఆడికాడు కొంకోలు కోరికాడు నాకు కోలే నన్ను ఆనందంలో కూర్చుండే వ్యక్తి తెంకపోయినామంటే అయినాడే ఏ లేదు బావా తప్పుడే చెప్పి వస్తా అయింది అమ్మా అటు పోయి ఇదే వస్తా ఏ మాత్రం కూడా ఇయ్య. వస్తావు కదా తప్పకుండా ఏమో లేదు వస్తావా బావా వస్తా సరే సరే మీ అవ్వ తోడానే మా అమ్మకే వచ్చి మా అమ్మకే ఊరు. మీ అయ్య తోడాను మా అయ్యకే ఊరు. మీ అక్కల తోడాను మీ అక్కల తోడాను వాళ్ళ తోడ నేనే ఉడితి మీ తమ్ముని తోడాను నా తోడ వాళ్ళే ఉట్టే ఏ నా తోడాను నీ తోడు బావా అటు పోయి ఇటు. అరే నువ్వు పోతే శక్తి మాలుగానే ఇంటికి ఇస్తుంది వాడు మంచిగా నీళ్ళకి ఎంత పాల్గొండు కదా మొన్న నిన్ననే సైడ్ చేసుకున్నారు నీకే తెలుస్తలేదు ఇంకా సరే కానీ అయ్య తోడమంటే అయ్య పుట్టిందట అవ్వ తోడమంటే అవ్వకే పుట్టింది అక్కడ తోడమంటే తోడ పుట్టలే తమ్ముడు తోడ అనమంటే తమ్ముడు దీని తోడ పుట్టాడు నా తోడ అంటే నీ తోడ బాగా తోడు నేను పోతే అనుకుంది ఉన్నా సరే పోతుంది వాడు. అయ్యో రారాదు వీరప్ప నిన్ను వదిలిపెట్టడం లేకుండా దేవరాదు ఏమైంది 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 ఎందుకు పోతుకుంటున్నదే నాడు నాడు ఏమైంది కాదు కాదు దాని ఎత్తుకపోయాడు దాన్ని ఎత్తుకపోతే నిన్ను ఎత్తుకపోయింది ఏ పిచ్చి కూడా నన్ను కాదు నీ బిడ్డ కావాలి కాదు కాదు దాని దాన్ని ఎత్తుకపోయాడు నా బిడ్డ అంటూ మళ్ళీ దాన్ని ఏమైంది బిడ్డ కామరాతిని దాని దాన్ని ఎత్తుకపోయాడు నువ్వు మంచిగా చెప్పి మరి ఇస్తా మరి ఇప్పుడు వచ్చిన క్యారెడోడు మన కషీర్ ముంగట ఆడాలేడా వాడు మంగళకత్తుల మాలంతా నేలమట్టం చేసిండు నీ బిడ్డ కామరాతిని ఎత్తుకొని పోయిండు అయ్యో అయ్యో రామమ్మ నా బిడ్డనే అయ్యో రామమ్మ బిడ్డనే అయ్యో కలవరి మేడన్నా వాడు పొట్ట బీరాడున్నడే
మీదనే దేశము మీద అయ్యో ఓలా ఓలా నారదా రాజా నారదుడు తన ధైర్యం తను తెచ్చుకున్నాడు నాకు ధైర్యం పట్టులు లేదు దీని ఎప్పుతందుకు దీని ఎవరు లేడనుకోని వారి రాజులాల చెప్పు మన పట్టంలో అన్ని తీసుకురామా మొత్తం చేడపల్లి గారు తీసుకొని అరే నకి ఆ సోదరునే వాళ్ళ వాడికి దగ్గర ఎడిగి రావజే ఎడిగి రావజే రొయ్యలు నా దగ్గర వరములు నా దగ్గర అరే రొయ్యలు దానిపల్లి తీసుకొని తొందరగా రమ్మన్నారు చలో బాయ్ నన్ను